పూర్వకాలం నాటి మన సామాజిక స్థితులను ఒకసారి మనం గుర్తు చేసుకుంటే, పాతకాలంలో ప్రజలకు నీరు బావులు, చెరువులు, నదులు వర్షం పడినప్పుడు నిల్వ ఉండే ప్రదేశాలలో మాత్రమే లభించేది. వారు నీరు త్రాగడానికి కానీ, స్నానాలకు కానీ, ఇతర ఇంటి, వంట, వ్యవసాయ పనులకు ఆ బావులు, చెరువులు, అక్కడక్కడ కొన్ని చోట్ల నదులలోని నీటిని ఉపయోగించేవారు. ఇప్పటిలా వారికి నీటి రిజర్వాయర్లు కానీ, ట్యాంకులు కానీ లేవు. వర్షం వల్ల నిల్వ ఉన్న బావులు, చెరువులలోని నీటిని శుభ్రపరచడానికి ఈ విధంగా వినాయక పూజకు ఉపయోగించే ఔషధ గుణాలు కలిగిన ఆకులను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల ఆ నీరు శుద్ధిపడి ఉపయోగించే వారందరికీ ఆరోగ్యకరంగా ఉండేది. శుభ్రపడిన నీరు అందరికీ ఉపయోగించడానికి వీలుగా ఉంటుందని ఈ విధంగా వినాయక చవితి నాడు ఉపయోగించిన ఆకులను నిమజ్జనం